35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time. పాకిస్తాన్ ఇండియా ఉద్రిక్తతలపై సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయని తెలిపారు ట్రంప్. తక్షణమే కాల్పుల ఒప్పందం అమల్లోకి వస్తుందని ట్వీట్ చేశారు. అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయని తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, కాల్పుల విరమణ భారత్ పాక్ జరిగినట్లేనా? ఏంటి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం? ఏదైతే లక్ష్మీనాథ్ గత సుమారు వారం రోజుల నుంచి ఇటు ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఉద్రిక్త పరిస్థితులు ఏదైతే ఉన్నాయో ఇది అమెరికా జోక్యంతో ఈ ఉద్రిక్త పరిస్థితులకైతే తెరపడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా రోజుల నుంచి కూడా ఇటు ఇండియా కానీ పాకిస్తాన్ కానీ ఇరుపక్షాల నుంచి క్షిపణులతోటి డ్రోన్లతోటి దాడి చేసుకుంటున్న నేపథ్యంలో అమెరికా జోక్యం చేసుకుంది. ముఖ్యంగా ఇతర ప్రపంచ దేశాలు సైతం యుద్ధం అనేది సరికాదు అంటూ చెప్పినప్పటికీ ఉగ్రవాదంపై చర్యల్లో భాగంగా తాము దాడి చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా పెహల్గామ్ లో సుమారు 26 మందికి చనిపోయినటువంటి ఏదైతే ఉగ్రవాదులు కాల్చి చంపిన ఘటనకు సంబంధించి వారి కుటుంబాలతో పాటు దేశం అంతా కూడా ఒక సమాధానం కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇండియా కూడా రెస్పాండ్ అయింది. వారికి సంబంధించిన 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ మన ఆర్మీతో పాటు సివిలియన్స్ కూడా దాడి చేస్తున్న నేపథ్యంలో భారత్ కూడా ధీటైన సమాధానం చెప్తూ వస్తున్న నేపథ్యంలో అమెరికా జోక్యం చేసుకుంది. గత రాత్రి మొత్తం కూడా ఇటు ఇండియా పాకిస్తాన్ సంబంధించిన దేశాల నేతలతో తాను మాట్లాడినట్టుగా ఇండియా ఇటు పాకిస్తాన్ రెండు దేశాలు కూడా ఈ శాంతి విరమణకు కాల్పుల విరమణకు ఒప్పుకున్నట్టుగా కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి కూడా కాల్పుల విరమణ అమలులోకి వస్తున్నట్టుగా కూడా ట్రంప్ ప్రకటించారు. దీంతో పాటు ఈ నెల 12వ తేదీన ఇండియా పాకిస్తాన్ సంబంధించినటువంటి శాంతి చర్చలు జరిగే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ట్రంప్ ఈ సందర్భంలో చెప్పుకొచ్చిన మాట, రెండు దేశాలు ఏదైతే ఉన్నాయో రెండు ఇండియా పాకిస్తాన్ ఒక తెలివైన నిర్ణయం తీసుకొని కాల్పుల విరమణను అయితే చేపట్టినట్టుగా చెప్పడం జరిగింది. ఇలాంటి పరిణామాన్ని స్వాగతిస్తున్నట్టుగా కూడా ట్రంప్ చెప్పారు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ రమేష్.
పాకిస్తాన్ ఇండియా ఉద్రిక్తతలపై సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయని తెలిపారు. తక్షణమే కాల్పుల ఒప్పందం అమల్లోకి వస్తుందని ట్వీట్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఏదైతే భారత్ పాక్ నడుమ కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. 7వ తేదీ నుంచి సంబంధించి కూడా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్